హలో అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ రీడింగ్‌లో అయితే చూసేద్దామండి. 7 ఆఫ్ వాండ్స్ అండ్ జస్టిస్ వచ్చింది మీకి. ఒక డిఫెన్సివ్ ఎనర్జీ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది అండి. వేటి నుంచో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ థాట్ సిస్టమ్‌ని, మీ బిలీఫ్ సిస్టమ్‌ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ అయితే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఈవెన్ దో మీరు దానికి రెడీగా లేరు. బట్ సిద్ధం అవ్వండి. ఓకే. మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళకి మీరు ఒక ఆన్సర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందండి. లైఫ్‌లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఏ విషయం పరంగానో ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది. ఎవరికైనా ఆస్తుల గొడవలు, ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటివి జడ్జ్‌మెంట్ కేసులు నడుస్తూ ఉంటే జడ్జ్‌మెంట్ మీకు ఫేవర్‌గా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పగలను నేను. కరేజ్ వచ్చింది మీకు. మీరు ఒక కరేజ్‌తో వీటినన్నిటిని మిమ్మల్ని డిఫెండ్ చేసే ఎనర్జీస్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందండి. బ్రేవ్‌గా స్టెప్ తీసుకోండి. స్టాండ్ తీసుకోండి మీకోసం. రిలీజింగ్ వచ్చింది. దే ఒక అన్‌కంఫర్టబుల్ థింగ్ మీ లైఫ్‌లో ఏదైతే ఉందో దాని నుంచి మీరు రిలీజ్ అవ్వబోతున్నారు అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చింది అండి. మేబీ లేదా ఈ ఆస్తుల గొడవల వల్ల మీకు ఎలాంటి స్ట్రెస్ కానీ, ఇలాంటిది ఏదైనా మైండ్ నుంచి టెన్షన్స్ కానీ ఇలాంటివి ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. వాటి నుంచి మీరు రిలీజ్ అవుతున్నారు అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ అండ్ గైడెన్స్ పంపించింది అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.